విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు మంత్రి కొండపల్లికి స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని విద్యార్థులతో మంత్రి దింసానృత్యం చేశారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచిన మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి కోరారు. మినిస్ట్రీగా ఈరోజు ప్రపంచం అంతా కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వైపు చూస్తుంది. ప్రపంచం అంతా అంటే ఇక్కడ కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా డిప్లొమా స్టూడెంట్స్ బాగా చేస్తారు, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది, వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నారని డిప్లొమా స్టూడెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. సో కనుక మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో బాగా నేర్చుకుంటే మంచి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఈ టైం ఏదైతే ఉందో ఈ 3 years పీరియడ్, ఈ 3 years పీరియడ్ ఇది మీకు చాలా కీలకమైనది. ఇన్స్టిట్యూషన్ చెప్పిందే కాకుండా స్వతహాగా లైబ్రరీ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ అవ్వచ్చు, మీరు స్వతహాగా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు స్కిల్ సెంటర్స్ అని కొత్త కొత్త ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో ఎక్కువగా పాలిటెక్నిక్ వాళ్ళకి ఎక్కువగా మంచి మంచి ట్రైనింగ్ స్కిల్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మీకు ఈరోజు మీకు జాబ్స్ అనేవి ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం అంతా ఉన్నాయి. సో దానికి మీరు రెడీ అవ్వాలి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా. ఈరోజు అబ్బాయి అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తాను, ఇప్పుడు కాదు డౌన్లో తర్వాత కూడా కలిసి పని చేస్తేనే ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మాయి వర్క్ చేస్తే పిల్లలు ఎలా పెంచాలి, ఏ రకంగా పెంచాలి కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే చదువు ఒకటే కాదు, అంత మొన్నటి వరకు చదువుకున్న అమ్మాయి అయితే పిల్లలు బాగా పెంచుతారంటారు. చదువుకొని ఉద్యోగం 2-3 సంవత్సరాలు చేసి తర్వాత పిల్లలు పెద్ద మళ్ళీ ఉద్యోగం చేసుకునే అవకాశం, మీకు స్వతహాగా పెరిగే అవకాశం కూడా